నమస్తే ISR9 న్యూస్ కు స్వాగతం। రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసన సభ్యులు సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలోని 31వ వార్డు విష్ణుప్రియ నగర్ నందు 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది। రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది। ప్రజలు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటారు। జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారి మనవడు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు। విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ శాసన సభ్యులు సామినేని గారు, మొండితోక అరుణ్ కుమార్ గారు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు గారు, విమలాభాను ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి సామినేని విమలభాను గారు, యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ గారు, స్థానిక కౌన్సిలర్ గింజుపల్లి వెంకటరామయ్య గారు తదితరులు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు। విద్యార్థులు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై జాతీయ స్ఫూర్తిని నింపారు। 60 లక్షల రూపాయలతో ఎకరంన్నర స్థలంలో నిర్మించిన ఈ జాతీయ జెండా స్తూపంతో పాటు చుట్టూ ప్రహారీ ఆహ్లాదకరమైన పార్కును నిర్మించనున్నారు। ఈ పార్కును తిరంగా పార్కుగా నామకరణం చేశారు। తిరంగా పార్కుకు జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధికి నిధులు సమకూర్చిన పారిశ్రామికవేత్తలను, పింగళి వెంకయ్య గారి మనవడి కుటుంబ సభ్యులను గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఘనంగా సన్మానించారు। ఇంతటి అద్భుత ఘట్టానికి జగ్గయ్యపేట ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 150 అడుగుల జాతీయ జెండాను నెలకొల్పడం, పార్కును నిర్మించడం శుభపరిణామమని అంటున్నారు। వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక స్వాగతాన్ని ఒక్కసారి గట్టిగా కడతాడు పని అందించవలసిందిగా కోరుతున్నాం। నాడు పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ జెండా, మన జాతీయ జెండా పుట్టారని మీ అందరికీ కూడా విదితమే। ఈ స్వాతంత్ర ఉద్యమాల్లో కీలక పాత్ర వహించారు। గాంధీ గారంటే వీరికి వల్లమానిన అభిమానం। త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీ గారి చేత విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలలో ఆగస్టు 1920లో ఆవిష్కరింపచేశారు। జెండా వెంకయ్యగా డైమండ్ కావడం మనకెంతో గర్వకారణం। ఈ 3 రంగుల్లో ఓ అందం ఉంది, ఓ ఆకర్షణ। ఇలా కార్యక్రమానికి